మూంగ్ దాల్ హల్వా చేస్తున్నా. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. సో ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. సో గైస్, ఈరోజు అయితే ఒక డెలీషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఆ డెలీషియస్ రెసిపీ ఏంటంటే హల్వా చేస్తున్నా. అదేంది హల్వా, ఇందులో వింత ఏముంది, ఏం డెలీషియస్ అనుకుంటున్నారా? మూంగ్ దాల్ హల్వా చేస్తున్నా. మూంగ్ దాల్ హల్వాకి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ఇప్పుడు హిస్టరీ గురించి పక్కన పెడితే మూంగ్ దాల్ హల్వాని సింపుల్గా డెలీషియస్గా ఎలా చేసుకోవచ్చో నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. రెసిపీ అయితే సింపుల్గా ఉంటుంది, బట్ టేస్టీగా ఉంటుంది. ఫాలో అయిపోయిన రెసిపీ మొత్తం. మనమైతే ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మూంగ్ దాల్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 hours వరకు సోక్ చేసుకున్న మూంగ్ దాల్ 2 cups, 1 cup సాఫ్రాన్ మిల్క్, 1 cup ఘీ, 1 cup షుగర్, 1/2 tablespoon ఇలాచీ పౌడర్, గార్నిష్ కోసం కాజు అండ్ బాదంని చాప్ చేసి పెట్టుకున్నా. మన మూంగ్ దాల్ని అయితే మాత్రం ఒక 3 hours వరకు నానబెట్టుకోవాలండి. మంచిగా నానిన తర్వాత దీన్ని మెత్తటి పేస్ట్ కింద మనం మిక్సీలోనే గ్రైండ్ చేసుకుందాం. మూంగ్ దాల్ హల్వాకి ఈ కన్సిస్టెన్సీలో మూంగ్ దాల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎంతోమంది సెలబ్రిటీస్కి, గెస్ట్లకి బాగా ఇష్టపడే మూంగ్ దాల్ హల్వాని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఈ మూంగ్ దాల్ పేస్ట్ని ఘీతో పాటు బాగా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతవరకు అంటే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 150 గ్రాములకు పైగా ఉన్న నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యిలో మనం మూంగ్ దాల్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మూంగ్ దాల్ పేస్ట్లో వాటర్ అంతా ఇంకిపోయి బాగా డ్రైగా అయ్యేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. సో గైస్, చూస్తున్నారు కదా, మూంగ్ దాల్ పేస్ట్ మొత్తం ఘీని మొత్తం అంతా పీల్చేసుకుంది. అసలు ఇందులో ఘీయే కనబడటం లేదు. సో ఇప్పుడు మనం ఒక 15 నిమిషాల పాటు ఈ ఘీ మొత్తం బయటకు వచ్చేంత వరకు మనం మూంగ్ దాల్ హల్వా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 minutes వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండండి. మొత్తం డ్రై అయిపోవాలి, ఘీ మొత్తం బయటికి రావాలి. సో 15 minutes తర్వాత చూసారు కదా గైస్, టెక్స్చర్ అంతా ఎట్లా మారిందో. మొత్తం అంతా డ్రై అయ్యి ఘీ అంతా బయటకు వస్తుంది. 1 కప్పు సాఫ్రాన్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను. హల్వాని అయితే ఉడికిద్దాం ఉంటాం. సో గైస్, నేనైతే 1 కప్పు సాఫ్రాన్ కలుపుకునే మిల్క్ వేసాను కలర్ గురించి. 2 కప్పుల మిల్క్ ఏమో టెక్స్చర్ని కొంచెం లూజ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను. మొత్తానికి ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే మనకి అవసరం పడుతుంది ఈ మూంగ్ దాల్ హల్వాకి. మిల్క్ కూడా బాగా దగ్గరగా అయినప్పుడు 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ వాటర్ కూడా మనకి హల్వాకి ఇంకా ఎక్కువగా పచ్చివాసన పోయి కుక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒక 1/2 tablespoon ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. షుగర్ మెల్ట్ అవుతూ హల్వా టెక్స్చర్ వచ్చేంత వరకు మనం మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మూంగ్ దాల్ హల్వాని. సో గైస్, చూసారు కదా, మూంగ్ దాల్ హల్వా టెక్స్చర్ మొత్తం ఘీ నుంచి బయటకు వచ్చి ఆ గ్లేజింగ్ కూడా చూడండి, ఘీ గ్లేజింగ్ మొత్తం అయితే పూర్తిగా అయితే మూంగ్ దాల్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఆ కలర్ కూడా సాఫ్రాన్ వల్ల వచ్చిన కలర్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఇంకా ప్లేటింగ్ చేసి టేస్టింగ్ చేసేద్దాం. ఘీలో ఫ్రై చేసుకున్న కాజు బాదంని కూడా మనం గార్నిష్కి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, మూంగ్ దాల్ హల్వా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. సింపుల్ రెసిపీ, చిన్న చిన్న టెక్నిక్స్ పట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా చేసుకుంటే కమ్మని మూంగ్ దాల్ హల్వా అయితే రెడీ అయిపోద్ది. ఇంకా ఆలస్యం లేకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. సో మూంగ్ దాల్ హల్వాని టేస్ట్ చేస్తున్నాను. సో గైస్, చూసారు కదా, మూంగ్ దాల్ హల్వా అయితే టేస్ట్ చింపేసింది, చాలా డెలీషియస్గా వచ్చింది. రెసిపీ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే మా భోజన్ మందిర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీకు కలుస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.